ప్రెసెంట్ చూస్తున్నాం కదా, మొత్తం కూడా ఇది అంతా ఓపెన్ ఏరియా. అంటే ఇటు అత్తమామ అటు సైడ్ పడుకొని ఉంటారు వేరే గదిలోని, ఈ గదిలో వీళ్ళు ఉంటూ ఉంటారు. ఇంత ఓపెన్ ఏరియా కాబట్టి హరిబాబు ఎవరినైనా లోపలికి తీసుకొని వచ్చాడా? ఎందుకంటే వీళ్ళు చెప్తూ ఉన్నారు వైష్ణవి చాలా స్ట్రాంగ్ అమ్మాయి, నార్మల్గా ఇద్దరు ముగ్గురిని ఆన్ ద స్పాట్లో కొట్టి అక్కడి నుంచి తప్పించుకునే అంత స్టామినా ఉన్న అమ్మాయి అని చెప్తూ ఉన్నారు. ఎస్, అది రైట్. ఎందుకంటే తన యొక్క యూట్యూబ్ ఛానల్స్ కనుక మనం చూస్తే తను చాలా స్ట్రాంగ్గా ఉండి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంది. మనిషి కూడా చాలా స్ట్రాంగ్గా మనకి కనిపిస్తూ ఉన్నారు. మరి అంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయిని ఈరోజు హరిబాబు ఒక్కడే ఈ విధంగా చేశాడంటే మేము అనుకోము. లేకపోతే తనకి ఎనస్థీషియా కానీ లేకపోతే మత్తుమంది కానీ ఏదైనా ఇచ్చి ఉండాలి అని చెప్తూ ఉన్నారు. పొద్దున్న లేచినప్పటి నుండి ఈ బ్యానర్స్, తన యొక్క జ్ఞాపకాలు, తన ఫొటోసు ఇవన్నీ కూడా చూసుకొని ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఇంట్లో ఉన్న ప్రతి పని కూడా వైష్ణవి చేస్తూ ఉండేదంట. వాటర్ క్యాన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎవరి సహాయం లేకుండా తన ఒక్కతే, ఎలాంటి బరువు ఉన్నా లేకపోతే ఇంట్లో సమస్యలు ఉన్నా లేకపోతే ఇంట్లోని ఎప్పుడు కూడా అలికిడిగా ఉంటూ, ఇంట్లో ఆడపిల్ల ఉన్నదంటే ఎలా ఉంటుందో మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అంత అలికిడిగా ఉంటూ ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళ వదిన కావచ్చు ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. సో అంత స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా మత్తుమంది అయినా ఇవ్వాలి, లేకపోతే ఇంకేదైనా చేసి అమ్మాయిని అలా మభ్య పెట్టాలి, లేకపోతే అమ్మాయి గట్టిగా అరవగలదు, లేకపోతే వాడిని కొట్టి తన్నే అంత ధైర్యం కూడా అమ్మాయికి ఉంది. కాబట్టి ఇంత సైలెంట్గా అయితే చనిపోయే అవకాశం కూడా లేదు. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామని ఇటు కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు.